హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. ముల్లంగి రోటి పచ్చడి ఇడ్లీ, దోశ అండ్ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్. ఈ చట్నీ మీరు ట్రై చేయండి, ఒక్కసారి దీనికోసం వైట్ రాడిష్ అంటే ముల్లంగి, పచ్చి ఉల్లిపాయ సొగం తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, చిన్నుల్లిపాయలు 4 నుండి 5. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ప్లేట్లో శనగపప్పు, మినపగుళ్ళు కొద్దిగా, శనక్కాయ గుళ్ళు, 5 ఎండుమిర్చి, ధనియాలు, ఇవి సుమారుగా 2 స్పూన్లు తీసుకున్నాను. ఎండుమిర్చి 5 తీసుకున్నాను. వీటన్నిటిని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవనిచ్చి చిన్నగా ఒక్కొక్కటి వేసుకుంటూ దోరగా ఫ్రై అవనిద్దాం. ఇవి దోరగా ఫ్రై అయితే మంచి స్మెల్ ఉంటుంది, చక్కగా గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఈ పచ్చడిని మనం సుమారుగా 1 వీక్ కూడా నిలువ ఉంటుందండి, అంత బాగుంటుంది. ఎలాంటి నీరు తగలకుండా గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా గట్టిగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇవి 50% ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా కొంచెం బాగా వేగాలి కదా, సో అందుకోసం ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అవ్వడానికి వేసేసుకున్నాను. ఇప్పుడు 50% తర్వాత వేడి అన్నంలోకి ఈ ముల్లంగి పచ్చడి వేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. లేడీస్కి అయితే ముల్లంగి తినాలి ఖచ్చితంగా, హెల్త్కి చాలా మంచిది. ఈ పప్పు దినుసులు ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఆల్రెడీ, దాంట్లో ముల్లంగి పీసెస్ని మరీ మీడియం కాకుండా ఈ సైజులో కట్ చేసేసుకున్నాను కదా, వాటిని యాడ్ చేసేసుకుందాము. ఒక 20% ఉడికిన తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి గమనించాల్సిన ఏంటి అంటే ముల్లంగిలో నుండి లైట్గా స్మెల్ అనేది ఉంటుంది. సో ఆ స్మెల్ పోగొట్టడానికి కొద్దిగా పసుపు, పచ్చి ఉల్లిపాయ ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఆల్మోస్ట్ ముల్లంగి 30% ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేసుకుంటున్నానండి. ఇప్పటి నుండి ఫ్రై అయిపోతే ఆ స్మెల్ అనేది పోతుంది. పచ్చడి చేసుకున్న తర్వాత అయితే ఎలాంటి స్మెల్ ఉండదు, అసలు ఇది ముల్లంగి పచ్చడేనా అన్నట్లు ఉంటుంది. సో అందుకోసం అని చెప్తున్నాను, జాగ్రత్తగా ఈ ముల్లంగి పీసెస్ వేసుకున్నప్పుడే మనం ఫ్రై చేసేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది. పసుపు వేసుకుంటే చాలండి, మొత్తం స్మెల్ పోతుంది, చక్కగా ఉడికిపోతుంది ముల్లంగి కూడా. సో ఇలా ఉడికిపోయిన తర్వాత చింతపండు, నిమ్మ సైజ్ అంతా చింతపండు, 4 నుండి 5 రెమ్మలు చిన్నులపాయలు వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా, వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసి పెట్టుకుందాము. మరీ మెత్తగా అయితే రాదండి, కచ్చాపచ్చాగా వేసుకుందాము. తర్వాత ముల్లంగి పీసెస్ కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని ఉప్పు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకొని, ఇదిగో చూడండి మీకు చూపిస్తున్నాను, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, ముల్లంగిని, చింతపండు, కరివేపాకు, చిన్నులపాయలు వీటిని మొత్తాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు కొద్దిగా నిల్వ ఎక్కువ ఉండాలి అని అంటే కొత్తిమీర, కరివేపాకు వేసుకోవద్దు. మిగతా వాటన్నిటిని యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవనిచ్చి పోపు పెట్టుకుందాము. ఈ పోపు బాగా కాలిన తర్వాత 3 నుండి 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకుందాం. ఇలా ఎండుమిరపకాయ కూడా బాగా కాలిన తర్వాత కరివేపాకు, కొద్దిగా 1 స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. మీకు కనుక ఇంగువ ఫ్లేవర్ నచ్చితేనే ఇంగువ వేసుకోండి, లేదు అంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి టేస్ట్ అయితే మరొక కొబ్బరి పచ్చడిలా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే బాగా తినేయచ్చు, అంత బాగుంటుంది. సో ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదా పోపు మొత్తం. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసేసి పెట్టుకున్న ముల్లంగి పచ్చడిని తీసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా తిప్పేసుకుందాము. ఇదైతే ఎక్కువ హీట్ మీద ఉంచాల్సిన పని లేదు. ముందుగానే పప్పులని, ముల్లంగిని, ఆనియన్స్ని అన్నిటినీ ఫ్రై చేసుకునే వేసాం కాబట్టి అవసరం. ఇదే పద్ధతిలో మీరు నిల్వ ఉండడానికి కూడా చేసేసుకోవచ్చు. ఇలా పచ్చి కొత్తిమీర, కరివేపాకు అనేది గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోకుండా మిగతా అన్నీ యాజ్ టీస్గా వేసేసుకుంటే చక్కగా ఒక 10-15 రోజులు అయితే నిల్వ ఉంటుంది ఈ చట్నీ. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది.